నమస్తే అందరికీ. సినిమా ఫీల్డ్ వాతావరణం పూర్తిగా అయోమయంలో పడింది. తీగ లాగితే పూర్తిగా టొంక కదిలినట్టు ఒకరికొకరు ఒకరి దగ్గర ఒకరి వేషాలు రకరకాలుగా మహిళలపైన ఇబ్బందులు గురి చేశారన్నట్టు పూర్తిగా వార్తలు వస్తున్నాయి. రాజకీయ చదరంగంలో ఏ విధమైన ప్రాధాన్యత ఉందో అదేవిధంగా సినిమా రంగంలో కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఒకటి, సినిమా రంగాన్ని ప్రజలు ఏ విధంగా ఆదరించారో రాజకీయ రంగానికి ఏ విధంగా ప్రజలు కార్యకర్తలుగా పనిచేస్తారో, ఈ రాజకీయం సినిమా రంగం రెండూ ఒకే విధి విధానాలతోనే ముడిపడిపోయేది పూర్తిగా. కాబట్టి సినిమా రంగాన్ని నమ్మినా రాజకీయ రంగాన్ని నమ్మినా కూడా చివరికి ఒక సామాన్య విధి విధానంలో ఉండే వ్యక్తులు పూర్తిగా నాశనం అయిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తలతో సినిమా ప్రవేశాన్ని చేసేటప్పుడు, సినిమాలలో అవకాశాల కోసము వెతికేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోలేకపోతే మేము భయపడి ఎక్కడ కూడా ఫిర్యాదులు చేయలేదు అన్న వాస్తవాలు ఈరోజు బయటికి వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సినిమా రంగంలో వచ్చే కొద్దీ సినిమా ఫీల్డ్ కూడా, సినిమాలో ఉండే వ్యక్తులు, సినిమాలో టాప్గా ఉండే వ్యక్తులు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే గార్డెన్స్లలో గడ్డి కోసుకోవాల్సి వస్తుంది వాళ్ళు, అంతే. వచ్చే కొద్దీ సినిమా మీద కూడా ప్రజలకు ఆసక్తి పూర్తిగా ఇప్పటికే దాదాపు 80% పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడో కొంతవరకు ఉంది అక్కడక్కడ, అది కూడా వచ్చే కొద్దీ మెల్లగా తగ్గుతుంది. చాలా జాగ్రత్తగా ఉంటే ఇంకా కొంతకాలం మిమ్మల్ని ఆదరిస్తారు ప్రజలు. లేదా ఈ విధంగా రకరకాలుగా మహిళలపైన ఇబ్బందులు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికి వారికి ఖండింపు ఉంటుందని కూడా తెలియజేస్తాను.